జెండా ఊంచా రహే హమారా అని ఉత్సాహంగా పాడుకుంటాం. ఎత్తు ఎత్తు మువ్వన్నెల జెండా ఎగరాలి ఆకాశం నిండా అన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి తన దేశభక్తిని చాటుకుంటూ. స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా ఎగరేసి గౌరవపూర్వకంగా అందరం వందనం చేస్తాం. భారతదేశానికి ప్రతీకగా నిలిచే జాతీయ జెండాను గౌరవించడం మన విధి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలు వేదికలవుతున్నాయి. వాటిలో చాట్ ప్లాట్ఫామ్లు దేశభక్తిని చాటుకునే మాధ్యమాలవుతున్నాయి. నెటిజన్లు ఈ సామాజిక వెబ్సైట్లలో త్రివర్ణ పతాకం ఫోటోలను ఎంతో అభిమానంగా పోస్టు చేసుకుంటున్నారు. అయితే అలా పోస్టు చేస్తున్న ఫోటోలు జాతీయ జెండాను అగౌరవపరిచే విధంగా ఉండకూడదు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఎక్కడైనా జాతీయ జెండాను ప్రదర్శించడానికి కొన్ని నిబంధనలున్నాయి. వాటిని తెలుసుకొని మసులుకోవటం ప్రతి భారతీయుడి కర్తవ్యం. జెండాను యథాతథంగా ప్రదర్శించాలి. అంటే దాని మీద ఎలాంటి రాతలు రాయకూడదు. జెండాలో ఏ విధమైన మార్పులు చేర్పులు చేయకూడదు. ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు జాతీయ జెండాను క్రాప్ చేయడం, అదే కత్తిరించడం, రంగులను మార్చడం చేయకూడదు. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. జాతీయ జెండా మీద ఎలాంటి ముద్రలు, అక్షరాలు ఉండకూడదు. భారత ప్రభుత్వం 2005 నుంచి నడుము పైభాగంలో ధరించే టీషర్ట్లు, దుస్తులు, ఇతర డ్రెస్సులపై జాతీయ జెండాను ప్రదర్శించడానికి అనుమతినిచ్చింది. అయితే జాతీయ జెండా దుస్తుల్లో భాగంగా మాత్రం ఉండకూడదు. బహిరంగ ప్రదేశాల్లో జాతీయ జెండాను తగలపెట్టినా, చింపినా, ఆకారాన్ని మార్చినా, కొలతలను అటూ ఇటూ చేసినా, నాశనం చేసినా, మాటలు, చేతలు, రాతల ద్వారా అగౌరవపరిచినా 3 ఏళ్లు జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 శిక్షలు కలిపి విధిస్తారు. జాతీయ జెండాను తగిన గౌరవ మర్యాదలతో ప్రతి భారతీయ పౌరుడు స్వేచ్ఛగా ఎగరవేయవచ్చని, అది అతని ప్రాథమిక హక్కని 2004 జనవరి 23న సుప్రీంకోర్టు ప్రకటించింది. సో బీ కేర్ఫుల్. జాతీయతను కాపాడడం మనందరి బాధ్యత. కానీ ఆ జాతీయతను వ్యంగ్యంగా చూపించటం మన పరువును మనం తీసుకున్నట్టే లెక్క. సోషల్ మీడియాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలుపుకునే ముందు కాస్త జాగ్రత్తగా ఉండండి.